హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ వర్సెస్ నయనతార ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ ఇప్పుడు తమిళనాడు మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ హాట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోటాక్స్ క్రియేటెడ్ బై ప్రకాష్. ఫ్రెండ్స్, నా ఛానల్లో 30 days 30 వీడియోస్ సిరీస్ని స్టార్ట్ చేశా. ఇందులో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అది బయటికి రాకుండా సెటిల్ చేసుకునేవారు. కానీ ఫస్ట్ టైం ఒక ఇష్యూ బయటకు వచ్చి ఒకరినొకరు విమర్శించుకునేదాకా వచ్చింది. హీరో ధనుష్ వర్సెస్ హీరోయిన్ నయనతార. వీళ్ళ ఇష్యూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా తమిళనాడు మొత్తం మారిమోగిపోతుంది. నయనతార ధనుష్ని ట్యాగ్ చేసి ఒక 3 pages లెటర్ని రాసి అందులో ధనుష్ని బ్యాడ్ క్యారెక్టర్ పర్సన్గా ఎక్స్పోజ్ చేస్తూ రాశారు. తమిళనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ధనుష్ స్పీచ్ ఫేమస్. ధనుష్తో పాటు విజయ్ తలపతి, రజనీకాంత్ స్పీచెస్ కూడా చాలా ఫేమస్. వీళ్ళ స్పీచెస్ కోసం ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ధనుష్ గారు స్పీచ్ ఎండ్ చేసినప్పుడు ఓం నమ శివాయ అంటూ స్పీచ్ని ఎండ్ చేస్తారు. నయనతార గారు లెటర్లో ఓం నమ శివాయ అని లెటర్ ఎండింగ్లో రాసి ఓం నమ శివాయ మంత్రాన్ని విక్రించారు. లెటర్లో ఏముందనేది చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెటర్ ధనుష్ గారు ఎక్స్ అకౌంట్కి ట్యాగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇందులో ధనుష్ గారి ఎక్స్ అకౌంట్ నేమ్ యాక్టర్ ధనుష్ కే రాజా అని మెన్షన్ చేశారు. తర్వాత సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ వీళ్ళని మెన్షన్ చేశారు. వీళ్ళిద్దరూ ఒకరు ధనుష్ ఫాదర్, ఒకరు ధనుష్ యొక్క బ్రదర్. కస్తూరి రాజా గారు మూవీ డైరెక్టర్, సెల్వరాఘవన్ గారు కూడా మూవీ డైరెక్టరే. ఈయన మూవీస్ తెలుగులో 7G బృందావనం కాలనీ, ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే లాంటి మూవీస్ అయితే డైరెక్ట్ చేశారు. నయనతార గారు లెటర్లో ధనుష్ని నువ్వు మీ ఫాదర్ బ్రదర్ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు, కానీ సినిమా అనేది ఒక ఫైట్ లాంటిది. సెల్ఫ్ మేడ్ స్టార్స్కి ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం, కానీ నాకు ఏ లింక్స్ లేకుండా ఇంతవరకు సెల్ఫ్ మేడ్గా ఇక్కడ దాకా వచ్చాను. నేను ఎలా అయితే వచ్చానో నా హస్బెండ్ కూడా సెల్ఫ్ మేడ్తో డైరెక్టర్ అయ్యారు అని ఫస్ట్ పారాగ్రాఫ్ని రాశారు. నయనతార గారు 2 years బ్యాక్ విఘ్నేష్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళ మ్యారేజ్ని ఒక డాక్యుమెంటరీగా చేసి దీన్ని నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నేమ్ నయనతార బిహైండ్ ది ఫెయిరీ టైల్. దీన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయడానికి నేను నా హస్బెండ్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. కానీ ధనుష్, నువ్వు దీనికి ఎన్ఓసి ఇవ్వలేదు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అది నువ్వు ఇవ్వలేదు. ఎన్ఓసి ధనుష్ గారు ఎందుకు ఇవ్వాలి అంటే, మీరు తెలుగులో నేను రౌడీనే మూవీ చూసే ఉంటారు. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి 10 years అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ విఘ్నేషన్ గారు, హీరో విజయ్ సేతుపతి గారు, హీరోయిన్ నయనతార గారు, ప్రొడ్యూసర్ వచ్చేసరికి ధనుష్ గారు. ఈ మూవీ విఘ్నేషన్ గారికి ఫస్ట్ మూవీ. ఈ మూవీతోనే నయనతార గారు విఘ్నేష్ గారు లవ్లో అయితే పడ్డారు. కానీ మూవీ యొక్క అవుట్పుట్ సరిగ్గా రాలేదు. నయనతార గారి యాక్టింగ్, విఘ్నేషన్ గారి డైరెక్షన్ రెండు కూడా ధనుష్కి నచ్చలేదు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయింది. ఇప్పుడు నయనతార గారి వెబ్ సిరీస్ ఏదైతే ఉందో అందులో కొన్ని నేను రౌడీనే మూవీ సీన్స్ని, లిరిక్స్ని యూజ్ చేసుకోవడం కోసం ధనుష్ గారిని ఎన్ఓసి అడిగారు. కానీ ధనుష్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అందుకే ఆ సీన్స్ వాడకుండా సిరీస్ని కట్ చేసి వెబ్ సిరీస్ రిలీజ్ కోసం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో నేను రౌడీనే మూవీ టైంలో మొబైల్లో రికార్డ్ చేసిన ఒక క్లిప్ని పెట్టారు. అది ఒక 3 seconds ఉంది. దీన్ని ధనుష్ గారు చూసి ఏదైతే 3 seconds క్లిప్ ఉందో దాన్ని 24 hours రిమూవ్ చేయండి అని, లేకపోతే 10 crores ఇవ్వండి అని నోటీసులు అయితే పంపించారు. దీనికి నయనతార గారు నేను చాలా బాధపడ్డాను, దీనికోసం లా బ్యాటిల్ చేస్తాను అంటే కోర్టుకు కూడా వెళ్తానని చెప్తుందనమాట. కానీ ఇది నీ ఇన్నోసెంట్ ఫ్యాన్స్కి నీ బ్యాడ్ క్యారెక్టర్ గురించి తెలియాలి అని ఈ లెటర్ని రాస్తున్నాను. నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అందరూ ఎదగాలి అని చెప్తావు, కానీ స్టేజ్ మీద అంటావు కానీ నువ్వు అవి పాటించవు. నేను దేవుడిని ప్రే చేస్తాను నీకు కొన్ని ఎమోషన్స్ని, నిన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చమని అని లెటర్లో రాసుకుంటూ వచ్చారు. ఇంకా ఒక పాయింట్ కూడా రాశారు, నువ్వు ఈ ఇష్యూ మీద ఇప్పుడు రెస్పాన్స్ అవ్వవు, నీ నెక్స్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో స్క్రిప్ట్ రాసుకుని దాన్ని అందంగా స్పీచ్ అయితే ఇస్తావు అని నయనతార గారు లెటర్లో రాశారు. ఇప్పటి వరకు దీని మీద ధనుష్ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ కుబేరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీని మీద రెస్పాన్స్ ఇవ్వచ్చు. లెటర్ని చూసి ధనుష్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, నయనతార గారు మీ వెబ్ సిరీస్ ఒక బిజినెస్ డీల్ నెట్ఫ్లిక్స్కి ఇచ్చారు. అందులో ధనుష్ ప్రొడ్యూస్ చేసిన నేను రౌడీనే మూవీ క్లిప్స్ వాడారు కాబట్టి ధనుష్కి నష్టపరిహారం ఇవ్వాలి అంటూ కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది అయితే నయనతార గారి మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు? సిరీస్కి హైప్ పెంచుకోవడం కోసం ఈ లెటర్ని పోస్ట్ చేసి ధనుష్ గారిని నెగిటివ్ చేస్తున్నారని కామెంట్స్
చేస్తున్నారు. ఇది ఇప్పుడు తమిళనాడు మొత్తం హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు మొత్తం దీంట్లో మునిగిపోయి ఉంది. ఇది ఒక సీరియస్ కాంట్రవర్సీగా చేశారు. ఎందుకంటే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఓపెన్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినా లేదా ఒకవేళ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా దీన్ని పెద్దగా చేయకుండా సెటిల్ అయితే చేసుకుంటారు. కానీ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్లో పెట్టండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.